వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. ఈ వీడియోలో మనం మరో ఆసక్తికర అప్డేట్ ను తెలుసుకోబోతున్నాం. అదేంటో చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సాఫ్ట్వేర్ కంపెనీల సీఈఓలు భారీ వేతనాలు అందుకుంటారు. ఆయా సంస్థలు స్థాయిని బట్టి వాళ్లకు పే చేస్తుంటాయి. లక్షల నుంచి కోట్ల దాకా ఆ ప్యాకేజీలు ఉంటాయి. అది మనకు తెలిసిందే కదా. మరి ఇండియాలో అలాంటి సీఈఓల్లో ఎక్కువ వేతనం పొందుతున్నదెవరు? ఇయర్లీ వారి జీతం ఎంత తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. హైయెస్ట్ పెయిడ్ ఇండియన్ ఐటీ సీఈఓలో HCL టెక్నాలజీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విజయ కుమార్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. 2023-2024 ఏడాదికి గాను ఆయన $10.06 మిలియన్ రెమ్యునరేషన్ పొందారు. మన కరెన్సీలో అది దాదాపు 84.16 లక్షల రూపాయలు. ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగుల సగటు జీతం కన్నా ఇది 707 రెట్లు ఎక్కువ. HCL యాన్యువల్ రిపోర్ట్ ద్వారా ఈ విషయం వెల్లడైంది. అంతకు ముందు సంవత్సరంలో పోలిస్తే విజయ్ కుమార్ వేతనం 190% పెరిగినట్లు ఆ నివేదిక తెలిపింది. ఇక బేస్ సాలరీ ఎక్కువగా పొందుతున్న వారిలో ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పారేఖ్ రెండో స్థానంలో నిలిచారు. ఆయన జీతం 66 కోట్ల రూపాయలు. 50 కోట్ల రూపాయల వార్షిక వేతనంతో విప్రో సీఈఓ శ్రీని పలియా, 25 కోట్లతో TCS సీఈఓ కృతి వాసన్ ఆ తర్వాతి ప్లేసుల్లో ఉన్నారు. చూశారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.